ఒక తెగకు సంబంధించినటువంటి దేశంగా అది గుర్తించబడుతుంది. మరి పాకిస్తాన్లో హిందువులు లేరంటే ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, రకరకాలైనటువంటి వారు అక్కడ కూడా ఉన్నారు. అయినప్పుడు కూడా ఆ దేశము ఒక మతపరమైనటువంటి దేశంగా మార్పు చెందటం మాత్రమే కాకుండా మరి మత విద్వేషాలకు అటు నుంచి పొగవేయటం మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. వారైతే ముస్లిమ్స్ మరి భారతదేశంలో చొరబడి రకరకాలైనటువంటి బీభత్సాన్ని వాళ్ళు సృష్టి చేస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఈ యొక్క పహల్గాము ఘటనలో కేవలము మరి గమనించినట్లయితే అమాయకమైనటువంటి ప్రజలు, భారతీయులు, అలాగే విదేశాలకు సంబంధించినటువంటి ఇద్దరు, మొత్తం సుమారు 28 మందిని మరి వారు కాల్చి చంపేస్తున్నటువంటి